రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలించారు. రెడ్లు, బ్రాహ్మణులు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. దళితులు కూడా, దళిత దామోదరం సంజయ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెనకబడిన వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు లాంటి వాళ్ళు. వైశ్యాస్ కొంజేటి రోషయ్య గారు, వెలమలు జలగ వెంగళరావు గారు లాంటి మహానుభావులు, కమ్మ కమ్యూనిటీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాజకీయ పోరు మాత్రమే జరిగింది. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు